నమస్తే, వెల్కమ్ టు వీసీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లపై స్టే కొనసాగిస్తూ నిర్ణయం. జమ్మూ సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాటు. 3 ముష్కరులను హతం చేసిన సైనికులు. హిమాయత్ నగర్ లో స్టేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ల ఆందోళన. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర దిష్టిబొమ్మ దగ్ధం. రేణిగుంటలో గంజాయి ముఠా గుట్టోరట్టు. 60 కిలోల గంజాయి, 3 వ్యక్తులు అరెస్ట్. అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు బైకుటి 6గురికి తీవ్ర గాయాలు. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్ లపై స్టే యథావిధిగా కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లపై హైకోర్టు విచారించింది. అదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో అక్కడ ఉత్తర్వులు వెలువడిన తర్వాతే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అప్పటి వరకు అర్జీదారులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆర్డర్ కాపీలను సమర్పించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం కోరింది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లపై ఇప్పటికే 3 రాష్ట్రాలను సుప్రీంకోర్టు డిక్లైన్ చేసిన విషయం తెలిసిందే. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లపై నీతి విధానాలను తెలపాలని 3 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని హైకోర్టు పరిశీలించింది. సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత ఈ పిటిషన్లను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. అప్పటి వరకు బీఆర్ఎస్ పై స్టే యథావిధిగా కొనసాగిస్తుందని ప్రకటించింది. ఎల్ఆర్ఎస్ పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి చెప్పింది. ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టుకు ప్రభుత్వ తరపున న్యాయవాది సమాధానం ఇచ్చారు. ఏజీ చెప్పినా సస్పెండ్ హైకోర్టు నమోదు చేసుకుంది.
దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను సైన్యం ముట్టబెట్టింది. చొరబాటు ప్రయత్నాలు తిప్పికొట్టింది. జమ్మూ ఆఖర్లోని ఖైరీబతుల్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి జనవరి 18, 19 మధ్య రాత్రి ఈ ఘటన జరిగిందని సైనికాధికారులు తెలిపారు. భారీ ఆయుధాలు, ముందగుండతో 5గురు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు కుట్ర పన్నారని చెప్పారు. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని గమనించిన భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయని, సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైనికులు ఎదురు కాల్పులు జరిపారని వెల్లడించారు. ఈ ఘటనలో 3 ఉగ్రవాదులు చనిపోయినట్టు చెప్పారు. 5గురు సైనికులకు గాయాలయ్యాయని వివరించారు. పారిపోయిన మరో 2 ముష్కరుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వారు తిరిగి సరిహద్దులు దాటైనా వెళ్లిపోయి ఉండొచ్చని, లేదా అక్కడ ఎక్కడో దాక్కుని ఉండవచ్చని చెప్పారు. గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు వివరించారు. దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను సైన్యం ముట్టబెట్టింది. చొరబాటు ప్రయత్నాలను తిప్పికొట్టింది. జమ్మూ ఆఖర్లోని ఖైరీబతుల్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి జనవరి 18, 19 మధ్య రాత్రి ఈ ఘటన జరిగిందని సైనిక అధికారులు తెలిపారు. భారీ ఆయుధాలు, ముందుగుండతో 5గురు ఉగ్రవాదుల దేశంలోకి చొరబడేందుకు కుట్ర పన్నారని చెప్పారు. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని గమనించిన భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయని, సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైనికులు ఎదురు కాల్పులు జరిపారని వెల్లడించారు. ఈ ఘటనలో 3 ఉగ్రవాదులు చనిపోయినట్టు చెప్పారు. 5గురు సైనికులు గాయాలయ్యాయి వివరించారు. పారిపోయిన మరో 2 ముష్కరుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వారు తిరిగి సరిహద్దుల్లో దాటైన వెళ్లిపోయి ఉండొచ్చని, లేదా అక్కడ ఎక్కడో దాక్కుని ఉండవచ్చని చెప్పారు. గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు విమర్శించారు. ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మల్కర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ మాధవి యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు రైతుల అసైన్ భూముల అభివృద్ధి కొరకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులకు ప్రాధాన్యమిస్తూ వారికి ఎస్సీ కార్పొరేషన్ లోను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీఈ విజయ్ నాయక్, ఎంపీడీఓ వినయ్ కుమార్, జడ్పీటీసీ నీరెడ్డి తన్విరాజ్, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరూ కూడా ఆఫీసర్స్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్లో ఇక్కడంతా కూడా లోన్స్ ఇవ్వడము, ఎస్సీ మహిళలకు కూడా ట్యాక్సీ కార్లు ఇవ్వడం, అది చాలా మా ముఖ్యమంత్రి గారు చేసిన చొరవతో ఈ గ్రామానికి రావడం చాలా సంతోషం. మలకారం అంటేనే నిజంగా కూడా చాలా వెనుకబడి ఉందని ఎప్పటి నుంచి డెవలప్ చేయాలని ఆస్తున్నాం. దీనంతా కూడా అసెంట్ భూములు ఎన్నో రోజులు వీళ్ళకి పట్టాలు ఇవ్వడంలో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, పని చేసుకోలేక ఉన్నారని నిజమించు మనకు కనిపిస్తుంది. అద్దెక్కరు, పోనెక్కరు, ఒక్కెక్కరు ఉందని చెప్తే నిజంగా కూడా 111 ఎకరాలు ల్యాండ్ అందరూ కూడా అసెంట్ ల్యాండ్ నుండి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకందరూ కూడా బోర్వెల్ వేసి కరెంట్ ఇచ్చి డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా రైతులందరినీ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి కోరిక. ఆయన నిజంగానే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాజ్యం బాగుంటుందని చెప్పి ఊరు కూడా బాగుంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటి. అందుకని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేస్తూ రైతులనే కాకుండా ఇది ఒకటే కాకుండా ఎన్నో పింఛన్ విషయంలో కానీ, కళ్యాణ పథకం కానీ, ఇవన్నీ కూడా పథకాలు ఎన్నో పథకాలు పెట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో నుంచి ప్రజల ముందుకు తీసుకుపోయిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన తర్వాత. ఆనాడు తెలంగాణ తెచ్చినప్పుడు మేనిఫెస్టోలు ఎక్కడ పెట్టాలి ఇవన్నీ కానీ పెట్టకుండా ఆయన ఆలోచించి నేను ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలి, ఏ విధంగా ప్రజలతో బాగుండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవన్నీ పథకాలు పెడుతుంటే ప్రజలందరూ కూడా మీరు చూస్తున్నారు. మన మహిళా సోదరులందరూ కూడా ఎంతో సంతోషపడి మా ముఖ్యమంత్రి గారు మా అన్న పెద్దన్న లేకుండా ఇలా మాకు పెద్ద కొడుకు లేకుండా మాకు ఎంతో సహాయపడుతున్నారని ప్రజలందరూ కూడా గ్రామంలో ఎంతో అమనశాంతితో నుండి అన్ని పథకాలు కూడా మేము చేసుకుంటామని వాళ్ళు కూడా కొన్ని సమస్యలు అడిగినారు. ఇంకా మాకు పాస్బుక్లు రావాలి అని సర్పంచ్ గారు కూడా దాని మీద ఎప్పుడు ఖండిస్తూ ఎప్పుడు నా దగ్గరకు వస్తూ కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి తీసుకుంటాం. నేను కూడా మా ఎంపీ గారితో చర్చించి ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకురావాలని కింద రాని వాళ్ళకు కూడా అందరికీ ఇప్పించి ప్రజలకు ఏది వచ్చేది గవర్నమెంట్ నుంచి వచ్చేది ఉంటుందో అవన్నీ కూడా మేమే కానీ ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ అందరూ కూడా అధికారులు కూడా దీనికి ఎంతో చొరవ తీసుకుంటారు. మేము ప్రజాప్రతినిధి ఎంత చేసిన అధికారులు దీనికి చాలా ముఖ్యంగా నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అధికారులు కూడా ఎంతో పనిచేస్తూ ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు తెస్తున్నారు. వాళ్ళని కూడా అభినందించారు అవసరం ఉన్నది. అందుకని ఇంకా రాబోయే రోజుల్లో ఈ గ్రామానికే కాదు కాన్స్టిట్యున్సీకి మొత్తం ఏమేమి కావాలో అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటివన్నీ కూడా ఉపయోగించుకొని మేము ముందంజ ఉంటామని చెప్పి. జై తెలంగాణ. మలకారం గ్రామంలో పెద్దలందరూ కూడా ఆఫీసర్స్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్లో ఇక్కడంతా కూడా లోన్స్ ఇవ్వడము, ఎస్సీ మహిళలకు కూడా ట్యాక్సీ కార్లు ఇవ్వడం, అది చాలా మా ముఖ్యమంత్రి గారు చేసిన చొరవతో ఈ గ్రామానికి రావడం చాలా సంతోషం. మలకారం అంటేనే నిజంగా కూడా చాలా వెనుకబడి ఉందని ఎప్పటి నుంచి డెవలప్ చేయాలని ఆస్తున్నాం. దీనంతా కూడా అసెంట్ భూములు ఎన్నో రోజులు వీళ్ళకి పట్టాలు ఇవ్వడంలో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, పని చేసుకోలేక ఉన్నారని నిజమించు మనకు కనిపిస్తుంది. అద్దెక్కరు, పోనెక్కరు, ఒక్కెక్కరు ఉందని చెప్తే నిజంగా కూడా 111 ఎకరాలు ల్యాండ్ అందరూ కూడా అసెంట్ ల్యాండ్ నుండి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకందరూ కూడా బోర్వెల్ వేసి కరెంట్ ఇచ్చి డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా రైతులందరినీ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి కోరిక. ఆయన నిజంగానే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాజ్యం బాగుంటుందని చెప్పి ఊరు కూడా బాగుంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటి. అందుకని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేస్తూ రైతులనే కాకుండా ఇది ఒకటే కాకుండా ఎన్నో పింఛన్ విషయంలో కానీ, కళ్యాణ పథకం కానీ, ఇవన్నీ కూడా పథకాలు ఎన్నో పథకాలు పెట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో నుంచి ప్రజల ముందుకు తీసుకుపోయిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన తర్వాత. ఆనాడు తెలంగాణ తెచ్చినప్పుడు హిమయత్ నగర్ పై జంక్షన్ లో తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వీరిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు.
దీంతో ఇద్దరు నాయకులపై పెట్రోల్ పడి మంటలు అంటుకోవడంతో వారిని సహ కార్మికులు పోలీసులు కాపాడారు. కర్నూలు జిల్లా ఆలగడ్డ పట్టణంలో స్థానిక అమ్మవారిశాలలో త్రిదండి చిన్నజీయ స్వామి దర్శించారు. అనంతరం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవిని దర్శించుకున్నారు. అదేవిధంగా సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనంలో భాగంగా చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. అందరూ కలిసిమెలిసి జీవించాలని చిన్నజీయర్ స్వామి కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మవారిశాల అధ్యక్షులు వినోద్, ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల జితేందర్ రెడ్డి, సమరసత సేవ ఫౌండేషన్ ధర్నా ప్రచారకులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో ఉండేటటువంటి ఎంతో మందికి మనందరి యొక్క ధర్మం ఇది అని మనకి తెలియజేసే ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందిస్తున్నారు మన ఎస్ఎస్ఎఫ్ కార్యకర్తలు. మేము వారికి అందరికీ కూడా మంగళాశాసనం చేస్తున్నాం. బంధువులారా, మనందరికీ ఏదైనా జీవితంలో ప్రవర్తించాలి అని అంటే ఏదైనా ఒక ప్రమాణం కావాలి. మనిషికి, ప్రతి మనిషికి మనం పుట్టాం, కొంతకాలం ఉంటాం, తర్వాత ఏమవుతామో మనకి తెలియదు. గౌరవంగా చేస్తారు. ఆదరణ అందరికీ, ఆరాధన ఒక్కడికే. అవునా కదా? ఏం బాబు, అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? అర్థమవుతుందా? మరి అవునా కాదంటారు? ఏమంటారు మీరు? నీ తల్లిని నువ్వు పూజించు, నీ తండ్రిని నువ్వు పూజించు,
పక్క వాళ్ళందరినీ కూడా గౌరవించు. వాళ్ళు అలా ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి 3,82,23,900 రూపాయల నగదుతో పాటు 153 గ్రాముల బంగారం, 4 కేజీల 700 గ్రాముల వెండి లభించాయి. అలాగే $200 USA, 155 UAE దిహార్స్, 15 యూరోస్, 15 కెనడా డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీ లెక్కింపు ద్వారా లభించాయి. పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘాలతో ఈ లెక్కింపు చేపట్టారు. భక్తులు గత 35 రోజులుగా కానుకలు సమర్పించారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు. నర్సారావుపేటలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహన చోదకులకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు రోడ్డు సేఫ్టీ ఎన్జీఓ వారి ఆధ్వర్యంలో రహదారి భద్రత ప్రచార మహోత్సవాలు నిర్వహించారు. వీటిని నరసరావుపేట ఎన్జీఓస్ కాలనీలో పార్టీ కార్యాలయం నుంచి జెండా ఊపి ఈ రథాన్ని పార్లమెంటు సభ్యులు లవ్ శ్రీకృష్ణ దేవరాయలు ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆడియో సీడ్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రహదారి భద్రత కమిటీ మెంబర్ పద్మజ, బంగారయ్య పాల్గొన్నారు. ఇద్దరిని హతమార్చేందుకు కుట్ర పన్నిన నాటు బాంబుల గ్యాంగును అనంతపురం పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు హత్యలు చేయాలనుకున్న వారిని ఎంత చాకచక్యంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు తెలిపారు. అనంతరం 6 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 23 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
రాబడిన సమాచారం మేరకు అనంతపురం సిసిఎస్ డిఎస్పి వారి యొక్క టీం ఆధ్వర్యంలో మరియు కళ్యాణదుర్గం డిఎస్పి గారు వారి టీం ఆధ్వర్యంలో ఒక 2 మర్డర్స్ యొక్క కుట్రని భగ్నం చేయడం జరిగింది. 2 హత్యల కుట్రని భగ్నం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క గ్యాంగ్ నుంచి ఒక 6 ఇంప్రూవైజ్డ్ కంట్రీ బాంబ్స్ని కూడా మనము సీజ్ చేయడం జరిగిందనమాట. 23 ఇంప్రూవైజ్డ్ కంట్రీ బాంబ్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఒక 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మనం ఈ నేపథ్యంలో కనుక వెళ్తే ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ప్రధానమైనటువంటి ముద్దాయిలు ఈ రాజశేఖరు, దేవరకొండ రామచంద్ర, లింగరాజు వీళ్ళ ముగ్గురు కూడా కమ్మదూరు మండలానికి సంబంధించినటువంటి తిప్పేపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు, అలాగే కనగానపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు. ఇందులో వీరితో పాటు వీరికి ఈ యొక్క నాటు బాంబులు సప్లై చేయడానికి కూడా కొంతమంది సహకరించారు. వాళ్ళు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి నాటు బాంబులు వీళ్ళు తెప్పించుకుని వీరందరూ కూడా వీళ్ళ టార్గెట్ ఎవరంటే ఈ చంద్రశేఖరు, ఈ గంగాధర్ అని చెప్పి ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరిని కూడా హతమార్చాలనుకున్నారు. ఎందుకు హతమార్చాలి అని అనుకున్నారంటే 2010వ సంవత్సరంలో ఒక గోపాల్ అనేటటువంటి ఒక వ్యక్తిని కొంతమంది హత్య చేస్తారు. ఈ హత్య చేయడానికి ప్రజెంట్ ఎవరైతే ఇప్పుడు టార్గెట్ ఉన్నారో, చంపాలని ఎవరినైతే నిర్ణయించుకున్నారో వారిద్దరూ కూడా గోపాల్ అనే వ్యక్తిని 2010లో ఇతరులు హత్య చేయడానికి సహకరించారని ఒకటి. అదేవిధంగా 2019లో ఇదే రాయదుర్గం మండలం అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని 2 వేరు ప్రాంతాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44-67వ జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనం కారు ఢీకొని 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై కారు ద్విచక్ర వాహనం ఢీకొని 2కి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు చికిత్స నిమిత్తం వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 పరిస్థితి విషముగా ఉండడంతో అదనపు చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. అదేవిధంగా పెద్దవడుగురు మండలం కిష్టపాడు గ్రామ సమీపంలోని 67వ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తపడడంతో వెనుక వైపు నుంచి వస్తున్న ఆర్టీ బస్ ద్విచక్ర వాహనదారులపైకి వెళ్లింది. ఈ ఘటనలో 4కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నుంచి రైతులకు వస్తున్నాము. బస్సు వెనుకలే వస్తున్నాడు. బస్సు వెనుకలో వచ్చినప్పుడు కారు అక్రమంగా గంజాయి తరలిస్తూ గంజాయి ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. రేణిగుంట నుండి తమిళనాడుకు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుట్టురట్టు చేశారు. పలమనేరు నుండి వీకోట వైపు వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తుండగా తమిళనాడుకు చెందిన 3 వ్యక్తులు కారులో గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికారు. అనంతరం వారిని రేణిగుంట పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారు సీజ్ చేసి 3 వ్యక్తులను విచారిస్తున్నట్లు సిఐ ఎల్లమ్మరాజు తెలిపారు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లపై స్టే కొనసాగిస్తూ నిర్ణయం. జమ్మూ సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాటు. 3 ముష్కరులను హతం చేసిన సైనికులు. హిమాయత్ నగర్ లో స్టేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ల ఆందోళన. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర దిష్టిబొమ్మ దగ్ధం.
రేణిగుంటలో గంజాయి మూట గుట్టూరట్టు 60 కిలోల గంజాయి 3 వ్యక్తులు అరెస్ట్. అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు బైకు ఢీ 6గురికి తీవ్ర గాయాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.